ఒంగోలు పోలీస్ స్టేషన్లో సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. పోలీసు బందోబస్తులతో విజయపాల్ను గుంటూరుకు తీసుకెళ్తున్నారు పోలీసులు. కాసేపట్లో గుంటూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలు పోలీస్ స్టేషన్లో సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సంబంధించి ఏదైతే విజయపాల్ నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోని రాత్రి తాలూకా పోలీస్ స్టేషన్ లో ఉంచిన పోలీసులు ఈ రోజు ఉదయం అంటే 2 గంటల సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అయితే విజయపాల్ను గుంటూరుకు తరలిస్తున్నారు. గుంటూరు తరలించిన అనంతరం గుంటూరులో మెజిస్ట్రేట్ ముందు విజయపాల్ను హాజరుపరిచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. నిన్న ఏదైతే విచారణ అనంతరం ఏదైతే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిన్న విచారణ అనంతరం ఏఎస్పీ విజయపాల్ అరెస్ట్ చేసినట్లు ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదరం ప్రకటించారు. ఈ నేపథ్యం నుండి నిన్న ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ఉంచి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో వచ్చి పరిస్థితి పూర్తి చేసి ఇక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. ప్రస్తుతం అయితే ఏదైతే రఘురామకృష్ణరాజు పై 3rd డిగ్రీ ప్రయోగించిన కేసులో విజయపాల్ మాత్రం కేసు విచారణ ఎదుర్కొన్న పరిస్థితి. ఇప్పటికే ఈ నెల 13వ తేదీన మొదటిసారి ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఏదైతే కేసుకు సంబంధించి విచారణకు హాజరు కాగా ఏదైతే ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోర్టు తర్వాత విజయపాల్ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ముందస్తు బెయిల్ ఇవ్వటాన్ని సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఏదైతే నిన్న విజయపాల్ రెండోసారి ఎస్పీ కార్యాలయం ముందు రెండోసారి విచారణకు హాజరయ్యారు. అందులో ఏదైతే విజయపాల్ మాత్రం సుమారుగా నిన్న ఏదైతే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30-9 గంటల వరకు పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టారు. ఏదైతే 3rd డిగ్రీ రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీ ప్రయోగించాల్సిన అంశాలపై కులకుశలు కలిశారు. అయితే విజయపాల్ నుంచి మాత్రం ఏదైతే సమాధానం మాత్రం క్లుప్తంగా వచ్చినట్టుగా పోలీసులు చేశారు. మొత్తం 8 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో A4 ముద్దాయిగా విజయపాల్ ఉన్న నేపథ్యంలో ఏదైతే విజయపాల్ అరెస్టుకు సంబంధించి రఘురామకృష్ణరాజు కూడా ఈ హత్యలు వ్యక్తం చేశారు. కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి మిగిలిన వారిని కూడా ఈ విచారణ జరుగుతుందని, ఈ విచారణ కూడా వేగం అవుతుందని చెప్పేసి రఘురామరాజు చెప్పిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.